ఘనకార్యం చేసినాం అనుకుంటున్నారు. మాకేం చెప్తుర్రా? మా టైం కేటాయిస్తున్నాము. మాకు ఈ కేసులో న్యాయం దొరకాలని మా టైం కేటాయించి కష్టపడుతుంటే సహకరించాల్సి ఉంది బాడుకోలు. ఇంకా మా మీద రుబాబు దొబ్బుతున్నారు. ఏదా బాడుకోది ఇది అనుకుంటా. చదువుతున్నాం ఇట్లా వాడి మీద కేసు ఏముంది? బాడుకోగాడు సిగ్గులేని బాడుకో. సో అక్కడ ప్రయర్ టు ఇది ఏప్రిల్ 21, 2022 2022 ఏప్రిల్ 21 రోజు ఇది ఎట్ చాణక్యపురి, ఓకే, చాణక్యపురి కాలనీ ఏలూరులో, ఓకే, ఏమని ఈమె రిపోర్ట్ చేసింది. ఆమె పేరేంది? నాగదాసి భవ్య శీలాదేవి అనట. ఆమె వైఫ్ ఆఫ్ కొల్లి విజ్ఞాన్ కుమార్. ఈమె వయసు 35 ఏళ్ళు, రెసిడెంట్ ఆఫ్ చాణక్యపురి కాలనీ ఏలూరు. ఆమె ఫోన్ నంబర్ కూడా ఉంది. హ్యాస్ రిపోర్టెడ్ దట్ ద అక్యూజ్డ్ A1 కోలా సత్యాన్వేష్, A2 కొండా శ్వేత, A3 కొండా ఆదిత్యరాజ్, A4 కొండా సువర్ణరాజు cheated the complainant that they were doing the aqua business, cars buying and selling business, and they asked the complainant to invest in their business. They would show good profits in the business. వ్యాపారంలో మంచి లాభాలు చూపెడతాము కాబట్టి నువ్వు ఇన్వెస్ట్ చేయి అని చెప్పి ఈ కోలా ఏం పేరు నాగదాసి భవ్య శీలాదేవి వైఫ్ ఆఫ్ కొల్లి విజ్ఞాన్ కుమార్ ఏలూరుకు చెందిన ఆమె ద్వారా పెట్టుబడి పెట్టించిండంట. ఓకే, అర్థమైందా? సో ఏం బిజినెస్ అంటే ఆక్వా బిజినెస్, కార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, కార్లు కొనుడు అమ్ముడు బిజినెస్. అట్లనే ఆక్వా అంటే నీళ్ళు అనుకుంటున్నాను నేను. ఆక్వా అంటే నీళ్ళే. సో నీళ్ళ వ్యాపారం అంటే ఏం చెప్తాడు వాడు. సో దే వుడ్ షో గుడ్ అట్లా చెప్పిండట, మంచి లాభాలు తెప్పిస్తా అని చెప్పిండట. చెప్పి దే వుడ్ షో గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ద బిజినెస్. దే షోన్ ఫేక్ లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ టు ద కంప్లైంట్. ఫేక్ లీజ్ అగ్రిమెంట్ చూపెట్టి ద కంప్లైంటెంట్ బిలీవ్డ్ దెమ్ అండ్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ దేర్ బిజినెస్. ఆ విధంగా ఆమె డబ్బులు ఇన్వెస్ట్ చేసిందంట. బట్ దే చీటెడ్ ద కంప్లైంటెంట్ టు గివ్ హర్ మనీ బ్యాక్. ఆమె డబ్బులు ఆమెకి ఇవ్వమంటే ఇవ్వలేదంట. హెన్స్ ద కంప్లైంటెంట్ రిపోర్టెడ్ ద నెసరీ యాక్షన్. అర్థమైందా? ఎన్నో ఉంది 14 లక్షలని ఇక్కడ చూసిన. సరే, ఏది ఏమైనా మొత్తం మీద అయితే వాడు ఆమెని చీట్ చేసిండు. ఏది బిజినెస్ లో నేను మంచి ప్రాఫిట్ వస్తుంది ఇన్వెస్ట్ చేయమని వాళ్ళని కన్విన్స్ చేసిండు. ఆమె నమ్మి ఇన్వెస్ట్ చేసింది. ఫేక్ డాక్యుమెంట్ చూపెడితే నమ్మి ఇన్వెస్ట్ చేసింది. ఇన్వెస్ట్ చేస్తే పైసలు తీసుకున్నాడు, నష్టం వచ్చిందని అట్లా పారిపోయే ప్రయత్నం చేసిండు. సేమ్ వే ఇంకో సిస్టర్ తోటి కూడా ఇట్లనే చెప్పిండట. చెప్తే ఆ సిస్టర్ చెప్పి బిజినెస్ గురించి అంటే ఆలోచిద్దామని చెప్పిందంట ఆ సిస్టర్. ఓకే, చెప్తే అది పోస్ట్ పెట్టిండంట ఇటు సత్యాన్వేష్ వాడు. అన్ని ఫేస్బుక్ లో పెడతాడు. ఓకే, ఏ టు జెడ్, తుమ్మినా దగ్గినా, ఓకే, నేను 4 సార్లు ముఖం కడుక్కున్నా అన్ని పెడతాడు అన్నట్టు వాడు. ఓకే, సో ఆ విధంగా ఈ సిస్టర్ తో మాట్లాడిన బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము. నిన్న కూడా పెట్టిండు కదా ఏది మొన్న ఎప్పుడు 3-4 డేస్ బ్యాక్ ఏదో పెట్టిండు కదా. ఏది నేను అందరూ నాకు డొనేషన్ ఇవ్వండి, నేను న్యూస్ ఛానల్ పెడతా, మనం పోరాడదాం, ఏదో పెట్టిండు కదా. సో అట్లా పెట్టిండంట. పెడితే అది ప్రవీణ్ బ్రదర్ చూసిండంట, ప్రవీణ్ పగడాల చూసి ఆ సిస్టర్ కాల్ చేసి చెప్పిండంట, వాడు వద్దు, వాడు మోసగాడు, వద్దు, వాని దానిలో పెట్టకు అని చెప్పిండంట. కావాలంటే వానికి ఎక్కడ నేను పని ఇప్పిస్తా కానీ అని చెప్పిండంట. అంటే వీడి నేచర్ ఏంది అనేది మనం గమనించాలి ఇక్కడ అనేది నేను చెప్తున్నా. వానికి పైసా అంటే ఇట్లా ఈడొక్కడే అంటలేను. ఈ చెత్త ఈ క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మంది ఈ యొక్క దొంగనాకుడుకులు ఎక్కువ మంది ఉన్నారు అనేది నేను గమనిస్తున్నా, ఈ కార్పొరేట్ పాస్టర్లతో సహా. ఓకే, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్పుడు, ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసుడు, ఇట్లాంటి గాడి కొడుకులు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ ప్రవీణ్ బ్రదర్ సావుని వాళ్ళు తమ యొక్క స్వార్థానికి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ పబ్లిసిటీ కోసం కానీ, లేకపోతే 4 పైసలు వాళ్ళు ఏది అడుక్కోవడం కోసం కానీ, లేకపోతే ఏమంటారు రాజకీయంగా ఎదగడానికి కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారు తప్ప జెన్యున్ గా ప్రవీణ్ బ్రదర్ విషయంలో న్యాయం కావాలని కానీ, ఇంక్లూడింగ్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ అన్ఫార్చునేట్. అంటే నాకు ఎక్కడ బాధ అవుతుందంటే, ఎవరో ముఖం తెలియని పరిచయం కూడా లేని మాలాంటి వాళ్ళం కానీ, నీలరాజు లాంటి వాడు బ్రదర్ కానీ, లేకపోతే పంబరాజు లాంటి బ్రదర్ కానీ, ఇట్లాంటి యంగ్స్టర్స్, ఇంకా మనసు విషంగా అన్నటువంటి యూత్, వీళ్ళేమో ఇంకా కొంతమంది సోదరిమణులు అనానిమస్ గా ఉండాలనుకుంటున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు జెన్యున్ గా అన్న కోసం ఆరాటపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ సోకాల్డ్ బడా బాబులు, నా పొజిషన్ ఇంత, నేను ఇంత పెద్ద లెవెల్ ఉన్నా అని చెప్పుకునే వాళ్ళు అందరూ దొంగనా కొడుకులు తయారయ్యారు. ఒక్కడు జెన్యున్ గా కష్టపడతలేడు, ఒక్కడు టైంపాస్ చేస్తున్నారు అన్న పేరు మీద తప్ప
ఒక్కడు జెన్యున్ గా ఒక ప్రణాళికబద్ధంగా కొట్లాడతలేడు. ఇది వెరీ అన్ఫార్చునేట్, వీ హావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడి అబ్జర్వ్ చేసినాకనే మాట్లాడుతున్నా, గాలి మాటలు చెప్తున్నాయి. అర్థమైనా? లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్. సో వేస్ట్ ముండ కొడుకులు పాస్టర్లు, 90% పాస్టర్లు వేస్ట్ ముండ కొడుకులు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెప్పుడు వస్తారో చచ్చిపోయా అయిపోయా అందరు మర్చిపోవటం, ఇంకెప్పుడు వస్తారో పబ్లిక్లకి. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇక ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్న బాడుకోవాలి, అందరూ వేస్ట్ బాడుకోవాలి. అందరికంటే పెద్ద వేస్ట్ బాడుకో ఈ జార్జ్ అనేటోడు. ఓకే, వడ్డే నవీన్ కూడా పనికిరాని కూర్చోడు, ఏదో మైక్ ఇస్తే వాళ్ళ యొక్క పబ్లిసిటీ తప్ప జెన్యున్ గా అన్న కోసం ఒక్కడు మాట్లాడతలేడు గాడిద కొడుకులు. ఓకే, సారీ టు సే దిస్, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఓకే, అర్థమైందా? సో అయితే కొన్ని ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే, ఒక అట్లీస్ట్ ఇక ఆ యొక్క జస్టిస్ దొరుకుతుందా, ఆధారాలు బయటకు వస్తాయా, అన్ని ఆధారాలు మనం ప్రొడ్యూస్ చేసిన ట్రయల్లో వస్తుందా, విచారణకు వస్తుందా, అన్ని ఆధారాలు మనం అట్లా ఇట్లా కష్టపడి తెచ్చినా విచారణకు రాదు. డెఫినెట్లీ అది హత్యనే. అన్న చేయిలు నేను మళ్ళీ చూపెడతలేను, కానీ మనం చాలాసార్లు చూపెట్టినాం. అది కట్టేసారు, అన్న చేయిలు నల్లగైనాయి. చేయిలు ఎట్లా ఎందుకు నల్లగైతాయి? రక్త ప్రసరణ లేకపోతే నల్లగైతాయి. రక్త ప్రసరణ లేదు అంటే ఈ చేయిలు గట్టి కట్టేసిర్రు. అర్థమైతలేదా? కరెక్ట్ గా సిల్వ లెక్క ఇట కోసిర్రు. అర్థమైతలేదా? గా మాత్రం అంత ఎట్టి నా కొడుకులమా? డెఫినెట్లీ అది హత్యనే. ఈ ఎక్కడ చేసిండ్రు, ఎక్కడ ఎత్తుకుపోయినరు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఈ ఎవడు వాడుకోవాలి ఎవడు సహకరిస్తలేడు. మైక్ పట్టుకొని అన్న పేరు మీద వాడు పబ్లిసిటీ తప్ప ఎవడు సహకరిస్తలేడు. అన్న క్లోజ్ అని చెప్పుకుని వాడుకోవాలి. ఓకే, అర్థమైందా మిత్రులారా? సో అయితే నేనేమన్నా అంటే, ఓకే రాయ్యా, ఓకే అది జస్టిస్ దొరకాలని కోరుకుందాం. అది దొరకది మన భారతదేశంలో, ఎందుకంటే పెద్ద తలకాయలు ఉన్నాయి. ఆ చిన్న జిఆర్ అనేటోడు వద్దు అనుకుంటే ఇది హత్య కాకపోతుండే. చిన్న జిఆర్ కావాలని అనుకున్నాడు కాబట్టి అయింది. ఓకే, ఇక దాని వెనకాల తోకలు కరుణాకర్ సుగుణ, ఇంకోడు అమార ప్రసాద్, ఇంకోళ్ళు అమ్మడి కొడుకు, వీళ్ళు డెసిషన్ తీసుకునే స్థానం లేరు, కానీ ఏదో కవరింగ్ చేయడము ఇట్లాంటివి చేస్తారు. ఇక్కడ